హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాలీ ఎడిట్ లో టాలీ ప్రైమ్ వెర్షన్ లో ఫస్ట్ లెసన్ బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ కంపెనీ. మీకు అది ఏ ఈఆర్పి అయినా సరే మనం ఫస్ట్ క్రియేటింగ్ ద కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ ఫస్ట్ లెసన్ చెప్తాను నేను మీకు. అండ్ టాలీ నేర్చుకునేటప్పుడు మనం బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాలీ అంతా కూడా కమాండ్స్ మీద, అంటే కీబోర్డ్ కమాండ్స్ తోటి మోర్ ఓవర్ డిపెండ్ అయి ఉంటుంది. మౌస్ తోటి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు, కానీ ఎక్కువగా కీబోర్డ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కమాండ్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని డాష్ బోర్డ్ ఆర్ ఎల్స్ గేట్ వే ఆఫ్ టాలీ అంటారు. కమాండ్స్ లో సింపుల్ గా కట్ షార్ట్ లో GOT అని చెప్పి కూడా యూజ్ చేస్తుంది. సో గేట్ వే ఆఫ్ టాలీ అన్నమాట. ఇది కంపెనీ డాష్ బోర్డ్. మనకి ఏ కంపెనీ ఓపెన్ లో ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంటుంది. ఐ పుట్ లైక్ ఇంద్రియా ఇంటీరియర్స్ అని చెప్పాను నేను పెట్టాను. ఇక్కడ కరెంట్ పీరియడ్ షో చేస్తుంటుంది. ఇక్కడ కరెంట్ డేట్, ఏ డేట్ లో అయితే మనం ఉన్నామో ఆ డేట్ మనకి చూపిస్తూ ఉంటుంది. పైన అంతా కూడా మనకి డాష్ బోర్డ్ మీద ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కామన్ కమాండ్ ఇక్కడ మనకి F3 ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద కంపెనీ రిలేటెడ్. ఇక్కడ క్లిక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ గా F3 మనం ఓపెన్ చేయొచ్చు. F3. సో హియర్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విల్ బి షోన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్ ఏ కంపెనీ. వాంట్ క్రియేట్ ఏ కంపెనీ. నేను ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ వాడాను. ఓకే, కీబోర్డ్ లో అప్ అండ్ డౌన్ యారోస్. సో క్రియేట్ ఏ కంపెనీ, కొత్త కంపెనీ మనం క్రియేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ది ఆల్టర్ ఆ కంపెనీ. ఆల్టర్ అంటే ఇక్కడ ఎడిట్ అన్నమాట. ఈ వెర్షన్ లో దాన్ని ఎడిట్ అన్నమాట. అండ్ సెలెక్ట్ ఏ కంపెనీ. ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తున్న కంపెనీస్ వాటిని ఓపెన్ చేయాలనుకుంటే, అలాగే షట్ కంపెనీ. క్లోజ్ ద కంపెనీ, డిలీట్ కాదండి, క్లోజింగ్ ద కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ తోటి వర్క్ అయిపోయింది, మనకి క్లోజ్ చేయాలి అనుకుంటే షట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఓకే అనుకుంటే ఎంటర్ నొక్కాలి. అలాగే మీరు బ్యాక్ రావాలన్నా, ఈ స్క్రీన్ నుంచి బయటికి రావాలన్నా ఎస్కేప్ బటన్. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా ఒక లెటర్ ఉంటే దాని కింద సింగిల్ అండర్లైన్ ఉంటే కనుక ఆల్ట్ ప్లస్ దట్ లెటర్, అలాగే 2 అండర్లైన్ ఉంటే కంట్రోల్ ప్లస్ దట్ లెటర్. అవి కమాండ్స్ అన్నమాట. ఎందుకంటే టాలీలోకి వెళ్ళే ముందు మనం ఈ బేసిక్ ఆపరేటింగ్ ఎట్లా చేయాలి అనేది తెలుసుకోవాలి. సింగిల్ లైన్ ఉంటే ఆ లెటర్ ఓ ఇంపోర్ట్, ఓ కింద సింగిల్ లైన్ ఉంది అంటే ఆల్ట్ ప్లస్ ఓ నొక్కమని అర్థం. అలాగే ఈ ఉన్నది, సింగిల్ అండర్లైన్ ఉంది, ఆల్ట్ ప్లస్ ఈ. అలాగే పి ఉంది, ప్రింట్, ఆల్ట్ ప్లస్ పి. ఎందుకని పి కింద సింగిల్ లైన్ ఉన్నది. సో ఈ రోజు టాపిక్ వచ్చి క్రియేట్ ఏ కంపెనీ. జస్ట్ నేను అక్కడికి కర్సర్ తీసుకుని వెళ్ళి ఎంటర్. సో హియర్ అండ్ కంపెనీ డేటా పాత్. డేటా ఏ పాత్ లో ఎక్కడ సేవ్ అవ్వాలా మీరు యూ కెన్ సెలెక్ట్ స్పెసిఫిక్ డ్రైవ్ ఆర్ ఎల్స్ నార్మల్ గా అది C డ్రైవ్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. యూ కెన్ చేంజ్ దిస్ పాత్. దీన్ని మనం పాత్ అంటాం. ఎక్కడ సేవ్ అవుతుంది నువ్వు ఎంటర్ చేసే డేటా మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కంపెనీ నేమ్ ఇట్ విల్ ఆస్క్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ABC Limited. ఎంటర్. మెయిలింగ్ నేమ్ సేమ్, ఎంటర్. అడ్రస్ taking that I'm taking Kakinada as a number. State Andhra Pradesh. You take it. Pin code. Mobile number. You can fax, email. If there is any website. And financial year begins from. So by default మనం 2024-25 లో ఉన్నాం కాబట్టి మీకు ఇది 1/4/2024 చూపిస్తుంది. అండ్ బుక్స్ బిగిన్స్ ఫ్రమ్. యూజువల్ గా
ఈ బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచే బుక్స్ స్టార్ట్ అవుతున్నాయి 13/06/2024 అంటే ఆ డేట్ బిఫోర్ డేట్ తోటి మీరు ఎంట్రీస్ వేయలేరు. అండ్ బేస్ కరెన్సీ సింబల్ ఇండియాలో ఉన్నాం కాబట్టి రూపీ చూపిస్తుంది. ఇక్కడ కంట్రీ మీరు మారుస్తూ ఉంటే ఆటోమేటిక్ గా చూడండి ఇన్ని కంట్రీస్ బై డిఫాల్ట్ ఫిట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు వాళ్ళ కరెన్సీ వస్తుంది. అట్లా of course I am coming to India once again, right? Enter. So it will ask accept yes or no. Yes అంటే y నొక్కాలి. మీరు మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే no కి n నొక్కాలి. చూడండి ఆ లెటర్ క్లియర్ గా మీకు అక్కడ హైలైట్ అయి ఉంటుంది. సో ఈ డేటా అంతా కరెక్టే కాబట్టి ఐఎమ్ గివింగ్ yes, y ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం F11 అంటాం, ఫీచర్స్. అంటే ఫంక్షనల్ కీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఫీచర్స్ అన్నమాట. మెయింటైన్ అకౌంట్స్, ఫినాన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫీకో అంటారు కదా ఎస్ఏపిలోను, ఫినాన్స్ అండ్ కాస్ట్. అకౌంట్స్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే కొన్ని సర్వీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని గూడ్స్ రిలేటెడ్ ఉంటాయి, సర్వీసెస్ గూడ్స్. అకౌంట్స్ మెయింటైనింగ్ అంటే ఫినాన్స్ కన్సర్న్ అండ్ సర్వీస్ కన్సర్న్స్ రెండింటికి అకౌంట్స్ మెయింటైన్. ఎస్. అండ్ ఎనేబుల్ బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ప్రతి బిల్ కి ఒక నెంబర్ ఉంటుంది, మనం పర్చేస్ చేసినా సేల్ చేసిన. సో దాన్ని కన్సిడర్ చేయాలా లేదా అనేది ఈ పర్టికులర్ టాపిక్. ఎస్, యూజువల్ గా బిల్ వైజ్ ఎంట్రీస్ మనం చేస్తాం. అంటే ఒక పేమెంట్ చేశారంటే అగైనెస్ట్ ఆ పర్టికులర్ బిల్లే చేస్తున్నారా, లేదా 2 బిల్స్ కవర్ అయినాయా, 3 బిల్స్ కవర్ అయినాయా, మనం అక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఎస్. మెయింటైన్ ఇన్వెంటరీ, ఒకవేళ అది గూడ్స్ రిలేటెడ్ అయితే కనుక ఇన్వెంటరీ షుడ్ గెట్ మెయింటైన్డ్. ఎస్. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఎస్, అకౌంట్స్ ఇన్వెంటరీ ఎప్పుడు ఇంటిగ్రేట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇన్వెంటరీ సెపరేట్ గా మెయింటైన్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇన్వెంటరీ ఫినాన్సెస్ లో కూడా వస్తుంది. ఎట్లాగా అంటే క్లోజింగ్ స్టాక్ అండ్ ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్స్పెన్స్ అవుతుంది, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ వైపు నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం క్లోజింగ్ స్టాక్ వచ్చి బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ మీకు అసెట్ వైపునే కనిపించాలి. అంటే ఏంటి, ఫినాన్స్ తోటి ఇన్వెంటరీ అనేది ఇంటిగ్రేట్ అవ్వాలి. ఓకే, ఒకవేళ సర్వీస్ కన్సర్న్ అయితే ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ దగ్గర నో ప్రెస్ చేస్తాం. ఓకే, బట్ యూజువల్ గా ఎస్ పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే ఎప్పుడు చేంజ్ చేయాలి అనేది మనకు తెలియదు. బై డిఫాల్ట్ అట్లా ఆన్ లో ఉంటే విల్ బి బెటర్. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నానండి. నెక్స్ట్ దానికి ఎంటర్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎస్ ఎనేబుల్ చేస్తాం. మనం ఇక్కడ డీటెయిల్స్ ఇస్తామండి. అడ్రస్ టైప్ ప్రైమరీ, రెగ్యులర్ కంపోజిషన్ లైక్ దట్ మనం ఇస్తాం. GSTIN, మంత్లీయా క్వార్టర్లీయా ఫైలింగ్, ఈ ఇన్వాయిసింగ్ 10 crores దాటితే పెడతాం మనం. ఈ వే బిల్ అప్లికబుల్, ఎస్ అప్లికబుల్. ఇంట్రా స్టేట్, ఎస్ ఓవర్ ద స్టేట్ కూడా మనం చేస్తామని. అండ్ ఒక్కొక్క కంపెనీకి మోర్ దెన్ 1 GST రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చు. ఎప్పుడు ఒక స్టేట్ కంటే 2-3 స్టేట్లలో కనుక బ్రాంచ్లు ఉంటే 2-3 రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి. GST రిజిస్ట్రేషన్ ఏంటంటే ఎన్ని బ్రాంచెస్ ఎన్ని స్టేట్స్ లో అయితే నువ్వు వర్క్ చేస్తున్నావు అన్ని GST రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి సార్. ఇక్కడ చూడండి లాస్ట్ లో క్రియేట్ అనదర్ GST బాటమ్ లో స్క్రీన్ నో అని ఉంది కదా, దాన్ని మోర్ దాన్ 1 రిజిస్ట్రేషన్ ఉంటే యూ కెన్ మేక్ ఎస్ అండ్ మీరు మరొకటి కూడా చేయొచ్చు. యాక్సెప్ట్, ఎస్, ఆటోమేటిక్ గా డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. కంపెనీ GST రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, యూజువల్ గా మనం ఇది ఆల్టర్ చేయం, అలాగే ఉంచేస్తాం. ఒకే ప్రోడక్ట్ తోటి కనుక చేసినట్లయితే డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, బట్ యూజువల్ గా మనం GST రేట్ ఇక్కడ ఏమి మెన్షన్ చేయాలి. TDS అయితే కనుక TDS కూడా ఉన్నట్లయితే TAN రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అక్కడ ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకుని TDS డీటెయిల్స్ ఇక్కడ
ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఎస్. సో మనకి మన కంపెనీ అనేది ఇక్కడ చూడండి, ఏబిసి లిమిటెడ్, నో వోచర్స్ ఎంటర్, ఇంకా అక్కడ వోచర్స్ ఏవి కూడా ఎంటర్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ కంపెనీ. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. టాలీ ఎడిట్ లాగ్, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్, దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్. ఎక్కువగా మనం కీబోర్డ్ యూజ్ చేస్తాం. ఏ లెటర్ హైలైట్ అయి ఉంటుందో ఆ లెటర్ ని టైప్ చేస్తే మనం ఆ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయగలం. ఒక లెటర్ కింద ఒక సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ ప్లస్ దట్ లెటర్ తోటి మనం ఆ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. రెండు అండర్లైన్స్ కనుక ఉన్నట్లయితే కంట్రోల్ ప్లస్ దట్ లెటర్ ని మనం యూజ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అండ్ ఫంక్షనల్ కీస్ చాలా ఇంపార్టెంట్. కంపెనీ క్రియేట్ చేయాలంటే F3 మనం ప్రెస్ చేయాలి, ఫంక్షనల్ కీబోర్డ్ ఏదైతే ఉన్నదో. తర్వాత క్రియేట్ ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాము, కంపెనీ క్రియేట్ చేసాము, జిఎస్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాము. ఓకే చేయాలంటే వై లెటర్ ప్రెస్ చేయాలి, ఆర్ ఎల్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్ అండ్ డౌన్ కాలమ్స్ వెళ్ళడానికి కూడా ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాలమ్కి వెళ్తుంది. ప్రీవియస్ కాలమ్కి వెళ్ళాలంటే బ్యాక్ స్పేస్, ఆర్ ఎల్స్ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్ యారోస్ కూడా యూజ్ అవుతాయి. అండ్ సేవ్ చేయడానికి ఎస్ కొడతాం, బ్యాక్ రావడానికి క్విట్ కొడతాం. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్.